దీంట్లో ఎఫెక్ట్ అయ్యేది ఎవరైతే ఉన్నారో కార్యకర్తల గురించి ఎప్పటి నుంచే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా నేటి దాత్రి కార్యకర్తల తరపున పోరాటం చేస్తానే ఉన్నది. కార్యకర్తలు బలవుతున్నారు, మీరు ఎప్పుడైనా మేల్కోనని చెప్పి ప్రతిసారి చెప్తానే ఉన్నది. ఈ ఇష్యూలో, ఈ సంఘటనలో, ఈ ఎపిసోడ్ లో కూడా బలైంది ఎవరంటే కార్యకర్తలు. ఆల్మోస్ట్ చాలా మంది కూడా బలైనరు. వీళ్ళు పార్టీ మారినప్పుడే సగం మంది ఆల్రెడీ వాళ్ళకి ఏం చేయాలన్నా కూడా తెలియకుండా పోయినరు. ఇంకొంతమంది ముచ్చట ఏంటంటే, మళ్ళా మొన్న రీసెంట్ గా స్పీకర్ గారు మాట్లాడినప్పుడు లేదు మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పినప్పుడు ఇక ఆల్మోస్ట్ ఇక వాళ్ళకి ఏం చేయాలన్నా కూడా అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నారు కార్యకర్తలందరూ. సో దానికి సంబంధించి మన నేటి దాత్రిలో ఎక్స్క్లూజివ్ స్టోరీ ఉన్నది. ఏందది? పేర్నాల మాటలు పేకుడు దద్దమ్మలు. ఇక ఒక్కొక్కరి చరిత్ర గురించి మాట్లాడుకుంటే వామ్మో, అసలు నేను చెప్తాను కదా, సినిమాల డైలాగులు గుర్తొస్తానే నాకు అన్ని. అసలు సినిమాలో ఉన్న పాటలన్నీ ఇలా పైన కంపోజ్ చేయొచ్చు. ఇది నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు అని చెప్పిన వాళ్ళని కాదు, ఏంటంటే పొలిటీషియన్స్ పైన రాయాలి. నమ్మొద్దు ఈ పొలిటీషియన్స్ ని నమ్మొద్దు అని చెప్పి వీళ్ళ పైన రాయాలి ఇట్లాంటి పాటలన్నీ. ఒక్కొక్కరు యాక్టింగ్, ఒక్కొక్కరు స్కిల్స్ వామ్మో నిజంగానే అనిపిస్తుంది. వీళ్ళు సీనియర్ నాయకులు అంటే ఇన్ని సంవత్సరాలు పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళు నిజంగా ఈ సీనియర్ నాయకులు ఎందుకు ఇందుకే అమ్మ అసలు హైలైట్ పాలిటిక్స్ చేస్తారు వీళ్ళు మాత్రం.